నిజంగా చెప్పాలంటే ఈ ఆలోచన సమాజంలో ఎలా వచ్చింది అన్న విషయాన్ని కాస్త కాన్సన్ట్రేట్ చేయాలి మనం. ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే నిజంగా ఈ ఆపోజిషన్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చారు ఈ ఆలోచన. ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలు ఉంటాయి కాబట్టి రియల్ ఎస్టేట్ మొత్తం డౌన్ అయిపోయింది, రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, ఇక సేల్స్ జరగట్లేదు అనేది ఒక అపోహను సృష్టిస్తే అది వైరస్లా మన మైండ్లోకి వచ్చి కూర్చుంది. అవునా కదా? అది జరిగింది. కాబట్టి ఉదాహరణ చెప్పాలంటే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. ఎంప్లాయీ ఏం చేస్తాడు? ఉదయం తన ఇంటి నుండి బయలుదేరుతాడు, తన కంపెనీకి వస్తాడు. వచ్చేసిన తర్వాత అక్కడ థంబ్ ఇంప్రెషన్ ఉంటే ఆ థంబ్ అది ఇస్తాడు. తర్వాత తన యొక్క టైమింగ్స్ ఉంటాయి. తన మేనేజర్ ఎవరైతే ఉంటాడో ఆ మేనేజర్కి అతను జవాబు చెప్పాలి. ఏంటంటే నీ వర్క్ ఎంతవరకు జరిగింది, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు, నీ టార్గెట్స్ ఏంటి, మొత్తం కూడా ఒక ఎంప్లాయీ ఆ కంపెనీలో టైం టు టైం వెళ్తున్నాడు. అవునా కదా? కాబట్టి అక్కడ వర్క్ జరుగుతుంది. ఇక్కడ మనము ఎవరైతే సేల్స్ రంగంలో ఉన్నామో మనకు టార్గెట్ ఉందా? మనల్ని ఏమైనా అడుగుతున్నారా? మనకేమన్నా ఇక్కడ ఏదైనా లక్ష్యం ఉందంటే మనం లక్ష్యం పెట్టుకున్నప్పుడు నేను ఈ నెలలో ఇన్ని సేల్స్ చేస్తానన్న ఆలోచన మనలో లేనప్పుడు మనం కూడా ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక కంపెనీ. ఎందుకంటే మన నాయబ్ రియల్ ఎస్టేట్ యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు నాయకులుగా తయారవ్వండి, మీరు మేనేజర్స్గా తయారవ్వండి, మీరు ఒక సీఈఓగా తయారవ్వండి. ఒకరి కింద మీరు ఎప్పుడు కూడా చేశారు, అది అవసరం ఉండి యూజ్ చేశారు. ఇప్పుడు కొనేవారు కూడా దానికి అవసరం ఉంటే దాని యొక్క ధర అనేది తగ్గిందా? తగ్గలేదు. కాబట్టి మన జేబులో ఉన్నటువంటి 500 రూపీస్ ఎలక్షన్స్ కంటే ముందు దాని వాల్యూ అదే, ఎలక్షన్ తర్వాత కూడా దాని యొక్క వాల్యూ అదే. ఇది కేవలం ఏంటంటే ఒక వైరస్. ఇప్పుడు మనకి ఏంటంటే ప్లాట్ సేల్ అవ్వట్లేదు, పబ్లిక్ దగ్గర డబ్బులు లేవు, అల్మారీలో డబ్బులు తీయట్లేదు, కాబట్టి జరగట్లేదు అన్నది కేవలం ఒక అపోహని మనం దూరం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరైతే ఇక్కడ సేల్స్ చేసే